ఆచి చికెన్ మసాలా. ఓరుగల్లు బీఆర్ఎస్ నాయకులపై అధిష్టానానికి నమ్మకం పోతుందా? ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో అక్కడి నేతలు విఫలమవుతున్నారని గులాబీ పెద్దలు భావిస్తున్నారా? మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యానికి ఆ నేతల తీరే కారణమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. అందుకే వరంగల్ జిల్లాలో మూలాన పడుతున్న కారును తిరిగి ట్రాక్లో పెట్టడానికి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందట. ఇంతకీ జిల్లా బీఆర్ఎస్ ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలేంటి? ఓరుగల్లు జిల్లా గులాబీ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. అక్కడి నాయకులు సైతం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సమర్థులు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి 2 ఏళ్ల క్రితం వరకు ఆ పార్టీకి ప్రత్యేకంగా బలమైన క్యాడర్ ఉండేది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అక్కడి నాయకుల్లో దూకుడు కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయట. క్యాడర్ మాత్రమే కాదు, లీడర్లు సైతం డీలా పడిపోయి ప్రజా క్షేత్రంలోకి రావటానికి వెనుకాడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఓరుగల్లు గులాబీ నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారట. కానీ పంచాయతీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అరకొర స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి పట్టణాల్లో తమ పార్టీ బలంగా ఉందని చెప్పుకుందామని ప్రయత్నిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ కావటంతో కంగు తిన్నారట. రోజు రోజుకు ప్రజల్లో పార్టీ బలహీన పడుతుండటం, ప్రజా క్షేత్రంలోకి నేతలు వెళ్లేందుకు వెనుకాడుతుండటంతో అధిష్టానం సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఓవైపు ఎన్నికల్లోనూ డీలా పడటం, మరోవైపు గ్రూపు రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీని వరంగల్ నేతలు పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని అధిష్టానానికి సంకేతాలు వెళ్లాయట. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్దేందుకు వరంగల్లో గులాబీ పార్టీ పతనాన్ని అరికట్టేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించిందట అధిష్టానం. అందుకే గత వారం రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దేవాదుల ప్రాజెక్టు సెంట్రల్ జైల్ ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలన కోసం హరీష్ రావు 2 సార్లు జిల్లాలో పర్యటించారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులపై, వరంగల్ హెల్త్ సిటీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చురకలంటిస్తూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట. కాలువలవి నీళ్ళు ఇవ్వలేరా మీరు? అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్. లాంగెస్ట్ టనల్ 50 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్. పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్. కాలువలవి కూడా రైతాంగం నీళ్ళు ఇవ్వలేరా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టు మీద కనీసం 200-300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. భూసేకరణ జరగడం లేదు, కాలువలు దవ్వడం లేదు. ఉన్న రైతాంగానికి, ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉంది. పోయిన సంవత్సరం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా అట్లా నష్టం చేసిండ్రు. ఈ సంవత్సరం మళ్ళీ ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్లో మోటార్లు ఆఫ్ చేసినారు. భీమ్ గన్పూర్లో 10 పంపులకు 5 పంపులే నడుపుతూ రైతాంగానికి ఇలా పంటలు ఎండబెడతా ఉన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలా దేవాదుల ప్రాజెక్టు బలైతా ఉంది. మీరు వచ్చిన తర్వాత 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు వచ్చింది. ఎప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ యూరియా పడుతుండే, యూరియా బస్తాల కరువు వచ్చింది, చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. కరెంటు బాయే, రైతు బంధు బాయే, పంటల బీమా బాయే. టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. హరీష్ రావ్ ఎంట్రీతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగటంతో పాటు గులాబీ నేతల మధ్య వర్గపోరుకు సైతం చెక్ పడుతుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారట. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురుతుందని అతి విశ్వాసంతో బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరుతోనే కనీసం బీఆర్ఎస్ సానుభూతి పరుల ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, ములుగు, స్టేషన్ కన్పూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా హస్తం హవా కొనసాగింది.
మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు సాధించిన జనగామ, వర్ధన్నపేట, తొర్రూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాల్సింది పోయి మాకెందుకులే అంటూ ఫామ్ హౌస్లకు పరిమితమయ్యారట. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఒంటరి పోరు చివరకు బూడిదలో పోసిన పన్నీరైందని గులాబీ పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. కేటీఆర్ కోటరీ యువ నాయకత్వం అంటూ కొంతమంది మాజీ ప్రజా ప్రతినిధులు చేస్తోన్న అతివల్లి పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత అని ఒక్క పదాన్ని పట్టుకుని వేలాడుతూ తమపై ప్రజలు చూపించిన తీవ్ర వ్యతిరేకతను మర్చిపోతున్నారని మరికొందరు భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దకపోతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్ పల్టీలు కొట్టాల్సి వస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అందుకే ట్రబుల్ షూటర్ హరీష్ రావు వరంగల్ జిల్లాపై ఫోకస్ చేశారని, తరచూ పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి హరీష్ రావు ఎంట్రీతో ఓరుగల్లు గులాబీ నేతల మధ్య వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడుతుందా? కార్పొరేషన్ ఎన్నికల నాటికి కార్ పార్టీ కొంతైనా ప్రభావం చూపగలుగుతుందా అనేది చూడాలి.